పదే పదే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తున్నారు ఈ అంశం పైన అని. ఈ లాయర్ విషయంలో కూడా దస్తగిరికి సిద్ధార్థ లోద్రా ఉంటారు, సునీత రెడ్డికి సిద్ధార్థ లోద్రా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్గా ఎలాగో ఆయన ఉండే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటే 100 కోట్లు 1000 కోట్లు లక్షలు, నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పిన ఆయన కెపాసిటీ ఉందండి, పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకుంటారు, కష్టం వచ్చినప్పుడు వాళ్ళ క్యాపబుల్ అడ్వకేట్ పెట్టుకునే, అదేం తప్పు అని అనలేము. ఈమె విషయంలో అవినాష్ రెడ్డికి బెయిల్ అప్లై బెయిల్ ఆయన యాంటిసిపేట్ బెయిల్ అపోజ్ చేసేకి ఆయన స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు. స్పెషల్ ఫ్లైట్లో రప్పిస్తే సుమారుగా 10-20 మందిని వేసుకొని వచ్చి వాదిస్తాడు. ఈయన అప్రూవర్గా 306 మీద అబ్జెక్షన్ చేస్తే ఆ బెయిల్ క్యాన్సిల్ చేయమంటే దానికి ఆయన వచ్చి వాదిస్తాడు, దస్తగిరి కోసం వాదిస్తాడు. అంతే కోర్టుల్లో ఉన్న ఫీజు అయింది. ఒక్కొక్క అపియరెన్స్ కు 11 లక్షలు 13 లక్షలు మన గవర్నమెంట్ ఇచ్చేది. దస్తగిరి క్యారెక్టర్ ఏంటి అసలు? సిద్ధార్థ లోద్రాని పెట్టుకునే స్థాయి ఉన్నటువంటి వ్యక్తేనా దస్తగిరి? సరే, ఈమె సపోర్టు ఉంది, ఈరోజు వెనక నుంచి మద్దతు ఇస్తున్నారు, అన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు దస్తగిరిని అనేది ఒకటి. రెండోది అతని స్థాయి ఏంటి? ఆ స్థాయిలో ఉన్న ఆ స్థాయి ఏముంది? దస్తగిరి అనేది వాడు వాళ్ళ వృత్తి ఏమంటే ఐస్ క్రీమ్ బండ్లలో పుల్ల ఐస్ అమ్ముకొని బతికేవాళ్ళు. దస్తగిరి వాళ్ళ మేనమామ రాజారెడ్డి హాస్పిటల్లో డ్రైవరు, అందరు చిన్న ఉద్యోగం, ఆటో డ్రైవర్లు, ఐస్ క్రీమ్ పుస్క ఇది ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ బండి తోలుకొని వాళ్ళు తీసుకొస్తే ఒక పని పాట లేకుండా ఉన్నాడని వివేకానంద దగ్గర జాయిన్ చేశారు. ఓకే, అంతే, అదే అతని క్యారెక్టరు. వాళ్ళ ఆర్థిక స్థితి అంతే.